అందరికీ జై శ్రీరామ్. దిస్ ఈజ్ అశోక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా రైడ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా మేము రైడ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం 7:30 అయింది. ఇంకో 10-15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది మేము. అండ్ ఈరోజు వచ్చేసి 140 కిలోమీటర్స్ ఉంది మాది రైడ్. లే నుంచి కార్దుంగ్లా పాస్ నుంచి న్యూబ్రా వ్యాలీ. నైట్ అక్కడే స్టే చేస్తాం. ఓకే, ఈరోజు వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో రైడ్కి స్టార్ట్ అయిపోతున్నాం మనం. ఇదే రైడింగ్ గేర్ అంటారు. ఇది నేనేమీ అంత ప్రాపర్గా వేసుకోలే. మీరు అందరు మంచిగా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి రైడ్కి వెళ్తా, ఇంకా లాంగ్ రైడ్స్కి వెళ్తా. సో మన బైక్ వచ్చేసి హిమాలయన్. ఫైనల్లీ 5 వరకు వచ్చినాం. మొత్తం మంచు, అంతా ఐస్. ఆ తెల్లగా ఉన్నది ఇవన్నీ మొత్తం ఐస్. అది దూరంగా మంచు పడ్డది. అగో బా, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు తెలిసి వాయిస్ అంత క్లియర్గా రాకపోదు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత లాంగ్ ట్రిప్కి రావడం, ఇంత హై బడ్జెట్ ట్రిప్, అండ్ ఇంత లాంగ్ రైడ్ చేయడం, కంటిన్యూగా రైడ్ చేయడం, ఇవన్నీ ఫస్ట్ టైమే. వాయిస్ అంతా డిస్టర్బెన్స్ వస్తుండొచ్చు మేబీ. సో చూద్దాం. నేను నెక్స్ట్ టైం యాక్చువల్లీ నేను మైక్ తీసుకున్నా, ఆ మైక్ సరిగా పనిచేయట్లేదు. ఈ గోప్రోకి సపోర్ట్ చేయట్లేదు అన్నమాట. మైక్ సరిగా లేదు. 12,000 పెట్టి తీసుకున్నాం. చూద్దాం, ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత చూస్తా దాన్ని సెట్టింగ్ ఎట్లయినా చేసి రిటర్న్ పెట్టి వేరే తీసుకోవడము, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం. మనం హైట్కి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతుంటుంది. చూసి కదా మనం కింద ఉండే ఇందాక చాలా హైట్కి వచ్చేసాం. అండ్ ఈ చూసి కదా ఎంత ఐస్ ఉందో, మొత్తం మంచి ఇదంతా. ఇంకా ఈ గ్లౌజ్ లోపల నా హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. ఈ గోప్రో బటన్ ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు చెప్పాలంటే. చాలా గట్టిగా ప్రెస్ చేసిన, అంటే తెలియట్లేదు, స్పర్శ తెలియట్లేదు, సెన్స్ తెలియట్లేదు హ్యాండ్ది. వెల్కమ్ టు కార్దుంగ్లా పాస్. చూసారు కదా, అందరు పైకి వెళ్ళి ఫోటోలు దిగుతారు. ఓకే, చూసిరా ఇగో ఎంతమంది వచ్చారో చూసారు కదా. లైఫ్లో ఒక్కసారైనా లదాఖ్ ట్రిప్కి రావాలబ్బా, సీరియస్లీ. నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్, అండ్ ఇంత హై బడ్జెట్, అండ్ ఇంత లాంగ్ రైడ్. సో we arrived Kardungla Pass. Kardungla Pass వచ్చేసాను. ఇక్కడ ఎండ
అవుతుంది అండ్ విపరీతమైన చలి. ఆల్టిట్యూడ్ 17,982 feet. మంచు కురిసే వేళలో మల్లలిరిసేవెందుకో. చేతులు తీస్తూ ఉండు స్నాప్ వరుసగా. కార్దోంగ్లా వరల్డ్ హైయెస్ట్ బైక్ రైడింగ్ ప్లేస్. బైక్ రైడ్ తోటి వరల్డ్ మొత్తంలోనే హైయెస్ట్ ప్లేస్ ఇది. ఇంకో ప్లేస్ కూడా ఉంది కొత్తగా రీసెంట్గా వచ్చింది, అది చూద్దాం నెక్స్ట్ టైం అది కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ మౌంటైన్స్ అనేటివి మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అందుకే అప్పుడప్పుడు మాన్సూన్ ట్రెక్ లేదంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తుండాలి. చెప్పాలంటే ఒక 6 monthsకి ఒకసారైనా ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి. హై బడ్జెట్లో పోవచ్చు, లో బడ్జెట్లో కూడా పోయే ట్రిప్స్ ఉన్నాయి. ఒక కార్దోంగ్లా పాస్ నుంచి ఇంకా న్యూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. న్యూబ్రా వ్యాలీలో వచ్చేసి అక్కడ ఏముంటుందో మీకు చూపిస్తా. చెప్పడం కంటే చూపిస్తే కొంచెం మీకు కూడా సర్ప్రైజింగ్ ఉంటుంది అనేసి అనుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ఐసే, మంచు పడి ఇట్లా ఐస్ అయింది, వాటర్ కారుతుంటుంది. అప్పుడప్పుడు మంచు కూడా విరిగి పడుతుంటుంది అన్నమాట. అక్కడ పైన ఉన్న రాళ్ళు ల్యాండ్ స్లైడింగ్స్ అవుతుంటాయి అండ్ ఏదైనా జరగవచ్చు. కానీ రిస్కే, కానీ ఈ రిస్క్లో మజా వస్తుంది. ఇట్లా గుంతలు వచ్చినప్పుడు బండి లేచి నడిపితే చాలా మజా వస్తుంది. ఫీలింగ్ ఎక్సైటెడ్. నా డ్రీమ్ ట్రిప్ ఇది. డ్రీమ్ ట్రిప్ ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. కేదార్నాథ్ వెళ్ళాలని ఉంది. ఇంకా ఇగో మా లీడ్ అట్లా గుంతలు ఉన్నప్పుడు లేచి నడితే మనకి కింద నుంచి లైక్ ఎట్లా అంటే ఈ బ్యాక్లో వెయిట్ పడదు అనమాట, పైనలోని వెయిట్ పడదు ఎక్కువ. అట్లా అని చెప్పేసి బండి మీద కూర్చోవడం వల్ల ఇట్లా ఎత్తేస్తుంటుంది అనమాట. చూడండి, అది అట్లా ఫ్రీగా వెళ్ళిపోతుంది.
కార్దుంగ్లా పాస్ నుంచి టీమోడ్ అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ వచ్చి లంచ్ చేసినాం. లంచ్ చేసి ఇప్పుడు న్యూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. న్యూబ్రా వ్యాలీ ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఉంటుంది. సేమ్ ఆఫ్ రోడ్లో వెళ్తున్నాం. మీరు ఇంతకుముందు చూసారు కదా కార్దుంగ్లా పాస్ నుంచి వచ్చేటప్పుడు ఆఫ్ రోడ్ ఎట్లుందో, ఆఫ్ రోడ్ అయిందా ఘాట్ రోడ్ ఉంటుంది మొత్తం. లెట్స్ గో. మళ్ళీ మనం న్యూబ్రా వ్యాలీ కాడ కలుద్దాం.